సాల్వుడు అక్కడికి వెళ్లేసరికి రుక్మిణి శ్రీకృష్ణునితో మధురకు వెళ్లిపోవడం చూసి వారిరువురిని ఆపడానికి చూసిన శిశుపాలుడు మరియు సాల్వుడు యాదవరాజైన బలరాముడితో యుద్ధం చేసి ఓడిపోతారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సాల్వుడు మొత్తం యాదవ జాతిని అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే యాదవుల్ని అంతం చేయాలని శివునికి ఘోర తపస్సు చేశాడు. బోళా శంకరుడైన శివుడు ప్రత్యక్షమై సాల్వుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమన్నాడు. యాదవుల్ని ద్వారకను అంతం చేయటానికి ఆకాశంలో శోభ అనే ఒక యంత్ర విమానాన్ని అడిగాడు. ఈశ్వరుడు శోభ అనే యంత్ర విమానాన్ని సాల్వుడికిచ్చాడు. ఆ విమానంతో ద్వారకపై దండయాత్ర చేశాడు సాల్వుడు. శ్రీకృష్ణుడు ఆ యంత్రాన్ని మరియు సాల్వుణ్ణి అంతం చేశాడు. అయినప్పటికీ ఇంకా గాంధారి శాపం అలాగే ఉంది. ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత యాదవులు తమలో తామే పదవుల కోసం ఒకరినొకరు చంపుకోసాగారు. ద్వారకంతా అల్లకల్లోలగా మారింది. అదంతా చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడి అప్పుడు అర్జునుడితో